ఎంఎస్ ధోని మనందరికి చాలా ఇష్టం. అంతేకాకుండా మనందరికి చాలా ఇన్స్పిరేషన్. అసలు ఎలా ఎంఎస్ ధోని ఈ రోజు క్రికెట్ లెజెండ్ అయ్యాడు? 7th జూలై 1981లో జార్ఖండ్ లో రాంచీ అనే గ్రామంలో మహేంద్ర సింగ్ ధోని జన్మించాడు. తన కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. ఎలాంటి క్రికెట్ అకాడమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, స్ట్రాంగ్ సపోర్ట్ లేకుండా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. చిన్నప్పుడు ధోని ఫోకస్ అంతా ఫుట్బాల్ మీదే ఉండేది. ఆయన స్కూల్ టీమ్ లో గోల్ కీపర్ గా ఆడేవారు. ఒక రోజు స్కూల్ స్పోర్ట్స్ టీచర్ ధోనిని క్రికెట్ లో వికెట్ కీపర్ లా ట్రై చేయమన్నారు. అప్పటి నుంచి కొత్త కథ మొదలై. రిసోర్సెస్ తక్కువ ఉండేవి. రాంచీ లాంటి చిన్న ఊర్లో ఫెసిలిటీస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉండేవి. ధోని లోకల్ టోర్నమెంట్స్ లో ఆడేవారు. కొన్నిసార్లు సెలెక్ట్ అయ్యేవాళ్ళు, కొన్నిసార్లు డ్రాప్ అయ్యేవారు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు కన్స్టెంట్ గా ఉండేది: ఆయన స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ హార్డ్ వర్క్. క్రికెట్ తో పాటు లైఫ్ ప్రెషర్ కూడా ఉండేది. 2001లో ధోనికి టీటీఈ ఉద్యోగం వచ్చింది. పగలంతా డ్యూటీ చేసి రాత్రి మాత్రం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇలా తన లైఫ్ మూవ్ అవుతుండేది. అప్పుడు తర్వాత 2004లో ఒక అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్ ని ఆయన పవర్ హిట్టింగ్ తో రఫ్ ఆడించి అందరినీ అట్రాక్ట్ చేశాడు. అదే సంవత్సరం ఆయన తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు. కానీ ఆ మ్యాచ్ లో ఆయన 0 రన్స్ తో అవుట్ అవుతారు. అందరూ తన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనుకున్నారు. చాలా మంది క్రిటిసైజ్ చేశారు. వీటన్నిటికీ సమాధానంగా 2005లో శ్రీలంకపై 183 రన్స్ తో గెలిచి రికార్డు బద్దలు కొట్టారు. తర్వాత 2007లో ధోనిని ఇండియన్ కెప్టెన్ చేశారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ధోని అని కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్స్ తెలుగు సైనింగ్ శివమణి.